5 సీజన్ల నుంచి ఇదే ధోనికి లాస్ట్ ఐపీఎల్ అని ప్రతి సీజన్లో రూమర్లు వస్తూనే ఉన్నాయి. కానీ ధోని మాత్రం 2020 నుంచి 2024 వరకు ప్రతి ఏడాది ఐపీఎల్ ఆడుతూనే వచ్చాడు. ఇప్పుడు 2025లో కూడా ఆడబోతున్నాడు. కానీ ఇక్కడ చిన్న చేంజ్. అదేంటంటే ఈ సీజన్ ఖచ్చితంగా ధోనికి చివరి ఐపీఎల్ కాబోతుంది. ధోనికే కాదు, ఒకప్పుడు టీమిండియా తరపున ఆడిన చాలామంది సీనియర్లకు కూడా ఇది లాస్ట్ సీజన్ కాబోతుంది. ఇండియన్ ప్లేయర్లే కాదు, కొంతమంది ఓవర్సీస్ ప్లేయర్లకు కూడా ఇది లాస్ట్ సీజన్. మరి ఆ ప్లేయర్లు ఎవరు? వాళ్ళు ఐపీఎల్లో సాధించిన రికార్డులు ఏంటి? మహేంద్ర సింగ్ ధోని, చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని ఐపీఎల్ 2025లో ఆడుతున్న మోస్ట్ ఓల్డెస్ట్ ప్లేయర్. ప్రస్తుతం ధోని ఏజ్ 43 ఇయర్స్. ఏజ్తో సంబంధం లేకుండా ఇప్పటికీ కుర్రాళ్ళకి పోటీ ఇస్తూ గ్రౌండ్లో అదరగొడుతుంటాడు ధోని. అందుకే ఇప్పటికీ చెన్నై అంటే ధోని, ధోని అంటే చెన్నై అంటుంటారు ఫ్యాన్స్. దీనికి కారణం ధోని కెప్టెన్సీలో చెన్నై మొత్తం 5 ఐపీఎల్ టైటిల్స్ గెలుచుకుంది. అందుకే చెన్నై ఫ్యాన్స్ తలా అంటూ ధోనిని ఆకాశానికి ఎత్తేస్తుంటారు. ధోని బ్యాట్ పట్టుకుని గ్రౌండ్లోకి వస్తుంటే చాలు ఫ్యాన్స్ అరుపులతో స్టేడియం దద్దరిల్లిపోతుంది. ఇక ఇప్పటి వరకు తన రిటైర్మెంట్ గురించి ప్రతిసారి మాట దాటేస్తూ వచ్చిన ధోని ఈసారి మాత్రం ఖచ్చితంగా ఈ సీజన్తో రిటైర్మెంట్ ఇచ్చేయాలని అనుకుంటున్నాడట. అందుకే ఈ సీజన్లో కప్పు కొట్టి గొప్పగా రిటైర్మెంట్ ఇవ్వాలని ఎంఎస్డి ప్లాన్ చేస్తున్నాడట. ఇషాంత్ శర్మ, టీమిండియా ఒకప్పటి టాప్ పేసర్ ఇషాంత్ శర్మ కూడా ఐపీఎల్ 2025 లాస్ట్ సీజన్ కావచ్చు. 2008 నుంచి అంటే ఐపీఎల్ ఫస్ట్ సీజన్ నుంచి ఆడుతున్న ఇషాంత్ స్టార్టింగ్లో కోల్కతాకి ఆడాడు. ఆ తర్వాత డెక్కన్ చార్జర్స్, సన్ రైజర్స్, పూణే, పంజాబ్, చివరిగా ఢిల్లీకి ఆడాడు. ఇక ఈ సీజన్లో గుజరాత్ టైటాన్స్ తరపున ఆడబోతున్నాడు. విచిత్రం ఏంటంటే ఐపీఎల్ 2008 నుంచి ఇప్పుడు ఐపీఎల్ 2025 మెగా వేలం వరకు ప్రతి వేలంలో ఇషాంత్ని ఏదో ఒక టీం కొనుక్కుంది. ఇది ఓ రికార్డు కూడా. ఇక ప్రస్తుతం 36 ఏళ్ల ఇషాంత్కి ఇదే లాస్ట్ సీజన్ అని రూమర్స్ నడుస్తున్నాయి. మొయిన్ అలీ, ఇంగ్లాండ్ టీం స్టార్ ఆల్రౌండర్ మొయిన్ అలీ ఐపీఎల్ 2025లో కేకేఆర్ తరపున ఆడబోతున్నాడు. 37 ఏళ్ల మొయిన్ ఈ టోర్నమెంట్లో 5th ఓల్డెస్ట్ ప్లేయర్. మెగా వేలంలో డిఫెండింగ్ ఛాంపియన్ కోల్కతా నైట్ రైడర్స్ అలీని 2 కోట్లకు కొనుక్కుంది. మొయిన్ అలీ మంచి ఆల్రౌండర్ కావడంతో పాటు టాప్ ఆర్డర్ నుంచి లోయర్ ఆర్డర్ వరకు ఎక్కడైనా బ్యాటింగ్ చేయగలడు. అండ్ తన స్పిన్తో క్రూషియల్ వికెట్స్ కూడా తీయగలడు. అయితే మొయిన్ అలీ ఈ సీజన్ తర్వాత ఐపీఎల్కి గుడ్ బై చెప్పాలని అనుకుంటున్నాడట. ఈ విషయంపై ఆల్రెడీ మొయిన్ క్లారిటీ కూడా ఇచ్చాడని ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. కరణ్ శర్మ, అటు బౌలింగ్తో పాటు ఇటు బ్యాటింగ్తో కూడా అంతో ఇంతో పెద్ద షాట్లు ఆడగల ప్లేయర్ కరణ్ శర్మ. ఒకప్పుడు టీమిండియా కూడా ఆడిన కరణ్ ఆ తర్వాత టీంలో ప్లేస్ పోగొట్టుకున్నాడు. ఐపీఎల్లో మాత్రం కంటిన్యూ అవుతూ వస్తున్నాడు. ప్రస్తుతం 37 ఏళ్ల కరణ్ శర్మ ఐపీఎల్ 2025లో ఆడే 6th ఓల్డెస్ట్ ప్లేయర్. రీసెంట్గా జరిగిన మెగా వేలంలో కరణ్ శర్మని ముంబై ఇండియన్స్ 50 లక్షలకు సొంతం చేసుకుంది. కరణ్ ఫస్ట్ టైం 2009 నుంచి 2012 వరకు బెంగళూరు తరపున ఆడాడు. ఆ తర్వాత 2013లో సన్ రైజర్స్కి చేంజ్ అయ్యాడు. 2017లో మళ్ళీ ముంబైకి వచ్చాడు. నెక్స్ట్ ఇయర్ 2018లో చెన్నై టీంకి ఆడాడు. 2022లో మళ్ళీ బెంగళూరుకి వెళ్ళాడు. చివరిగా ఇప్పుడు మళ్ళీ ముంబైలోకి వచ్చాడు. అయితే కరణ్ శర్మ ఇన్నేళ్లలో ఎప్పుడు మైండ్ బ్లోయింగ్ పెర్ఫార్మెన్స్ అనేది చేసింది లేదు. దానివల్ల ఒకవేళ ఈ సీజన్లో కూడా కరణ్ పెద్దగా ఆడలేకపోతే అతడి కెరీర్కి ఈ సీజన్తో ఎండ్ కార్డ్ పడవచ్చు. ఫాఫ్ డు ప్లెసిస్, ఐపీఎల్లోని ప్రామినెంట్ ప్లేయర్స్లో సఫారీ ప్లేయర్ ఫాఫ్ డు ప్లెసిస్ ఒకడు. 40 ఏళ్ల డు ప్లెసిస్ ఈ టోర్నీలో ఆడబోతున్న 2nd ఓల్డ్ ఏజ్డ్ ప్లేయర్. డు ప్లెసిస్ చెన్నై, పూణే, బెంగళూరు టీమ్స్కి ఆడాడు. ఈసారి 2025 వేలంలో ఢిల్లీ 2 కోట్లకి ఫాఫ్ డు ప్లెసిస్ని కొనుక్కుంది. అయితే ఆల్రెడీ లాస్ట్ 2 సీజన్ల నుంచి అనుకున్నంత రేంజ్లో ఆడలేకపోతున్నాడు ఫాఫ్. ఈసారి కూడా ఫెయిల్ అయితే మాత్రం ఈ సీజన్తో ఇక మళ్ళీ ఐపీఎల్ ఆడలేకపోవచ్చు. రవిచంద్రన్ అశ్విన్, అన్ఎక్స్పెక్టెడ్గా లాస్ట్ ఇయర్ బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలో ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న ఇండియన్ స్టార్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్కి కూడా ఈసారి ఐపీఎల్ దాదాపు లాస్ట్ సీజన్ కావచ్చు. 2024లో రాజస్థాన్కి ఆడిన అశ్విన్ బెస్ట్ ఇవ్వలేకపోయాడు. అయితే ఈసారి అందరికీ షాక్ ఇస్తూ అశ్విన్ని చెన్నై 9.75 కోట్లకు సొంతం చేసుకుంది. లాస్ట్ సీజన్ సొంత టీంకి ఆడి రిటైర్మెంట్ ఇవ్వాలనే ఆలోచనలో అశ్విన్ ఉన్నట్లు ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్. ఇక రీసెంట్గా తనకి చెన్నైతో ఆడే అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్ అంటూ ధోనికి అశ్విన్ థ్యాంక్స్ చెప్పాడు. ధోని బలవంతం చేయడం వల్లే అశ్విన్ ఐపీఎల్ ఆడుతున్నాడని కూడా రూమర్స్ ఉన్నాయి. అండ్ నెక్స్ట్ సీజన్ నుంచి ధోని ఉండే అవకాశం లేదు కాబట్టి అశ్విన్ కూడా ఈ సీజన్తో ఐపీఎల్కి గుడ్ బై చెప్పొచ్చు. మ్యాక్స్వెల్, 36 ఏళ్ల ఆస్ట్రేలియన్ ఆల్రౌండర్ గ్లెన్ మ్యాక్స్వెల్కి కూడా ఇది లాస్ట్ సీజన్ కావచ్చు. దాదాపు 2-3 సీజన్ల నుంచి మ్యాక్స్వెల్ పరమ చెత్తగా ఆడుతున్నాడు. లాస్ట్ సీజన్లో కూడా బెంగళూరు 11 కోట్లు పెట్టి కొనుక్కుంటే దానికి కనీసం న్యాయం చేయలేకపోయాడు. ఇక ఈసారి పంజాబ్ కింగ్స్ మ్యాక్స్వెల్ని 4.2 కోట్లకు కొనుక్కుంది. అయితే మ్యాక్స్వెల్ ఇంతకుముందు కూడా పంజాబ్కి ఆడాడు. అదే మ్యాక్సీ ఐపీఎల్ కెరీర్లో పీక్ స్టేజ్ కూడా. మరి ఈ సీజన్లో మళ్ళీ బాగా ఆడితే కంటిన్యూ అవుతాడు, లేదంటే ఇదే మనోడికి లాస్ట్ సీజన్ కావచ్చు. వీళ్ళే కాకుండా జయదేవ్ ఉన్నత్కత్, భువనేశ్వర్ కుమార్, మిచెల్ స్టార్క్ లాంటి ప్లేయర్లు కూడా ఇదే లాస్ట్ సీజన్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి చూడాలి వీళ్ళలో ఎంతమంది ఈ సీజన్తో ఐపీఎల్కి గుడ్ బై చెప్తారో,
లేదంటే ఇంకా కంటిన్యూ అవుతారో అని. అయితే వీళ్ళలో ఎవరు రిటైర్ కాకూడదని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేసి చెప్పండి.